హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తమ బ్రతుకులు మారతాయి, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకు వస్తాయి. గల్లీ నుండి ఢిల్లీ దాకా, నాటి నాయకుల నుండి నేటి యువకుల దాకా ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి దాదాపు 1200 మంది యువకుల ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గత 11 ఏళ్ల నుంచి తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు, మా బతుకులు కూడా అలాగే ఉన్నాయని అనేక మంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా లేక వ్యవస్థనా? నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ ఏం చేసింది? ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేస్తుంది? నిరుద్యోగుల డిమాండ్స్ ఏంటి అనే అంశాలు ఇప్పుడు మనం యోయోవిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో తెలంగాణ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని సగర్వంగా ప్రకటించుకునే మన నాయకులకు ఇటీవల విడుదలైన నివేదికల ఆధారంగా తెలంగాణ నిరుద్యోగ రేటులోనూ కూడా అగ్రస్థానంలోనే ఉంది. కానీ మారుతున్న ప్రభుత్వాలకు మాత్రం అది కనిపించడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య అతి కీలకమైంది. అలాంటి సమస్యను పెడదారి పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ కూడా వెళ్తుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 86,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని స్వయంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా వివిధ ఉద్యోగులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ అందులో ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించిన దాఖలాలు అయితే లేవు. ఇవే కాదు, గత దశాబ్ద కాలంలో 200 పైచిలుకు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ లీకేజీల పేరుతో, వాయిదాల పేరుతో ఇలా ఏదో ఒక కారణంగా విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లు కోర్టులో పెండింగుల్లో ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. బల్మూరి వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు బయటకు వచ్చి మరి చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల కష్టాలు పోతాయని. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 2024-25 ఉద్యోగ క్యాలెండర్ 20 అంశాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల నుంచి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి 2024 ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. అందులో 2024 అక్టోబర్లోనే మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఇచ్చి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ను 2025 జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది. 2025 మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పేర్కొంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాది జనవరిలో నిర్వహిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రతి ఏడాది 2 సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ 2025 ఏప్రిల్లో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. 2025 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు పెడతామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో వివరించింది. జూలైలో మరోసారి గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న సర్కార్ ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చెప్పలేదు. ఇలా జాబ్ క్యాలెండర్ను తీసుకొస్తూనే జీవో 55ను రద్దు చేసి జీవో 29ని తీసుకొచ్చింది. అయితే ఈ జీవో 55 అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం గ్రూప్ 1లో ప్రతి మల్టీజోన్ పోస్టులకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 ప్రకారం చూసుకుంటే రిజర్వ్డ్ కేటగిరీతో సంబంధం లేకుండా ప్రతి మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తితో ఆ వర్గ సభ్యులు లేకుంటే కేటగిరీలోనే తదుపరి మెరిట్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగులు 2024 నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అక్కడ కూడా గ్రూప్ 1 నియామకాల దశలో ఉన్నాయంటూ 2025 ఏప్రిల్ 4న నోటిఫికేషన్లను డిస్మిస్ చేసింది. అక్కడితో నిరుద్యోగులు ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్పై మరోసారి నిరసనలను స్టార్ట్ చేశారు. 2025 జూలై 4న నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. అక్కడ తమ నిరసనను తెలియజేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు నిరుద్యోగులను అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు అండగా మేమున్నామంటూ బీఆర్ఎస్ బీజేపీలు ముందుకొచ్చాయి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాం. వాటితో పాటుగా ఈ 32,517 పోస్టులు కేసీఆర్ ఇచ్చినవే. మొత్తం కలిపితే 1,92,600 పైచిలుకు ఉద్యోగాల భర్తీ కేసీఆర్ పూర్తి చేశారు. మా పరిపాలన అనుమతితో ఇచ్చిన ఉద్యోగాలు 2,32,000 ఉద్యోగాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఏడాదికి 1000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం ఏడాదికి 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. స్థానిక యువతకే 95% ఉద్యోగాలు ఇచ్చేలా రిజర్వేషన్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేశారని చెబుతున్నారు. మేమిచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి దానికి 60 పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి ద్వారా మేము 28,000 ఉద్యోగాలు వేస్తే రేవంత్ రెడ్డి అప్పుడు లొల్లి పెట్టాడు. మేము డిఎస్సి ద్వారా 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేశాడు. దానికి మరో 5,000 ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరు మురళి, రియాజ్, అశోక్ నగర్ వెళ్లి మరీ మభ్యపెట్టి మాయమాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఎందుకు నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదంటూ నిరుద్యోగ జేఏసీ ప్రశ్నిస్తోంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి గ్లోబల్స్ మించే అబద్ధాలు ఆడుతున్నారని అంటున్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్ష పెట్టారు, ఎప్పుడు ఫలితాలు ఇచ్చారు వంటి వివరాలు వెల్లడించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ నేటికి ఆ మాటలు నీటి మూటలానే మిగిలిపోయాయి, కానీ చేతల్లోకి రాలేదు. ఉద్యోగం వస్తే మన బతుకులు బాగుపడతాయని అనేక మంది నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు కన్న తల్లిదండ్రులని, పుట్టిన నేలను వదిలేసి ఉన్న కాసింత పొలం కూడా అమ్ముకొని కోటి ఆశలతో ఈ విశ్వనగరానికి వచ్చి బ్రతుకు జీవుడా అంటూ తినకనో తినో రాత్రనక పగలనక ఉద్యోగాలకై సన్నద్ధమవుతుంటే నోటిఫికేషన్ రాక అనేక మంది యువకులు మానసిక శోభకు అనుభవిస్తూ ఆత్మహత్య శరణ్యమని ప్రాణార్పణలకు పాల్పడుతున్నారు. ఈ తప్పు ఎవరిది? ఎంచుకున్న ప్రభుత్వానిదా లేదా వ్యవస్థదా? వీటి కోసమా కొట్లాడి ఈ తెలంగాణ సాధించుకున్నది.